జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాష్ట్రాల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 31/8/2025 ఆదివారం భాద్రపద శుక్ల అష్టమి మొదలుకొని 6/9/2025 శనివారం భాద్రపద శుక్ల చతుర్దశి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతు సింహం, రవి సింహం, బుధుడు సింహరాశి, శుక్రుడు కర్కాటకం, కుజుడు కన్య, చంద్రుడు వృశ్చిక, ధనుస్సు, మకర రాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత విచారకరమైన వారంగా చెప్పవచ్చు. ఎక్కువగా మనస్తాపానికి గురి అవుతారు. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. చేసినటువంటి పనులలో కొన్ని తప్పులు జరగడము లేదా పొరపాట్లు జరగడం అనేటువంటిది ఈ వారం సూచన. కనుక మీరు కొంచెం జాగ్రత్తతోని ఉంటే కొన్ని తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. వృత్తిలో మరియు వ్యాపారాలలో ఉన్నవారికి, రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ధనాదాయంలో కొంత ఇబ్బందులు, కొంత మాటల్లో తేడా రావడం అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. కుటుంబంలో వాతావరణం కూడా కొంత మార్పులు చేర్పులు అవసరంగా ఉంటుంది. కొన్ని అభిప్రాయాలలో భేదాలు వచ్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అట్లానే విద్యార్థులకు కూడా కొన్ని ఆటంకాలు, మార్కులు వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు పొందకపోవడం అనేటువంటిది ఈ వారం ఉంటుంది. అదేవిధంగా అవివాహితులకు కూడా ఎంతో ప్రయత్నం మీద కూడా సంబంధాలు వచ్చినట్టే ఉంటాయి. కానీ కొంచెం ఇబ్బందిగా, కొంచెం దూరం అయ్యేటట్టుగా కనబడుతుంటుంది. ఈ వారం కొంత మితిమీరినటువంటి స్వాతంత్రంతో మీరు ముందుకు వెళ్తుంటారు. కొన్ని తప్పులు చేస్తుంటారు. ప్రయాణంలో కొంత జాగ్రత్త అవసరము. ఖర్చులు అధికమవుతాయి. భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. జామీన్లు మరియు సంతకాలు పెట్టడం వాటికి కూడా కొంత దూరంగా ఉంటే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. ఈ వారం కొంత విచారాలకు ఎక్కువగా గురి కాక తప్పదు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించండి, పూజించండి. శివారాధన లేదా వినాయక సంబంధమైనటువంటి ప్రార్థనలు, పూజలు చేయండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా చక్కైనటువంటి వారము. శుభ పరిణామాలు వస్తాయి. మంచి మార్పులు చెందుతాయి. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పూజలలో పాల్గొనేటట్టుగా ఉంటుంది. బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఇట్లానే గురువు, శని మరియు బుధుడు మంచి శుభస్థానంలో ఉండడం చేత మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. అవివాహితులకు శుభవార్తలు వింటారు. ఉద్యోగ పర్వంలో మీరు ఆశించినటువంటి మంచి స్థానాన్ని పొందుతారు. అట్లానే ప్రమోషన్స్ లేదా మీరు ఆశించినటువంటి ట్రాన్స్ఫర్స్ కోరినటువంటి ప్లేస్లకు జరగడం ఈ వారం చెప్పదగినటువంటి సూచన. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. విదేశాలకు వెళ్ళే వారికి వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. దరఖాస్తు పెట్టుకునే సక్సెస్ కావడం జరుగుతుంది. కాకపోతే మీరు గృహ నిర్మాణం కొరకు లేదా స్థిరాస్తుల కొరకు కొంత ప్రణాళికలు వేసుకున్నటువంటివి కొంత పెండింగ్ పడేటట్టుగా కొంచెం అవకాశం కనబడుతున్నది. అది తప్ప మిగతా అన్ని విషయాల లోపల వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ వారమంతా శుభాలే జరుగుతుందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారంలో ఈ రాశి వారికి కొంత మేరకు మీరు ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు. మీరు ఊహించినటువంటి ట్రాన్స్ఫర్స్ అనుకోండి, మీరు ఊహించినటువంటి, మీరు కోరినటువంటి ప్లేస్ లభించడము లేదా మంచి స్థానాన్ని పొందడము జరుగుతుంది. అవార్డు, క్యాష్ సంబంధించినటువంటి అవార్డు మీకు వచ్చేటట్టుగా కనబడుతున్నది. ఇవి తప్ప కుటుంబ వాతావరణంలో కొంత చికాకులు ఏర్పడతాయి. మనస్పర్ధలు ఏర్పడతాయి. ఖర్చులు అధికమవుతాయి. వృత్తిలో ఎంత కష్టపడినా కూడా ఇంకా పనులు పెండింగ్గా ఉండేటట్టుగా కనబడుతుంది.
పై అధికారులతోని కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. వాటితోని కొంత మాటలు పడేటట్టుగా వ్యవహారాలలో ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అయినప్పటికీ కూడా వృత్తిలో కొంత మేరకు మీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఎంత మాటలు పడ్డా మీరు ఆ మాటలు పడుకుంటూ కూడా మీ పనితనాన్ని చూపించి మెప్పు పొందేటట్టుగా వాళ్ళు మార్పులకు మీరు తయారు చేస్తారు. ఆకస్మికమైనటువంటి కొంత మేరకు ధనలాభం ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల కొంత మేరకు మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. చిన్న చిన్న మనస్పర్ధలు లేదా కొంత అభిప్రాయాల్లో భేదాలు ఏర్పడేటట్టుగా కనబడుతుంది. కనుక మీరు కొంత ఆచితూచి మాటలలో జాగ్రత్త ఉంటే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. అట్లానే వీసా లాంటివి ప్రయత్నం చేసేవారికి కొంతమేరకు పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో మీ తోటి సహోద్యోగులతోని కూడా కొంత చాకచక్యంతో మంచి నడవడికతోని మాట్లాడితే మంచిదని చెప్పి మీకు ఒక సలహా ఇవ్వడమైనది. వారు మీకు కింద గోతులు తవ్వడమో లేదా మీ మీద మాటలు చెప్పడమో అటువంటివి చేస్తుంటారు. కనుక కొంత జాగ్రత్తతోని ఉంటే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. అందుకొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష పఠించండి. కొంత చెడు ఫలితాలు తగ్గి కొంత సత్ఫలితాలు పెరుగుతాయని చెప్పి చెప్పడమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి తప్పించుకోలేరు. మీ బంధువులతోని కొన్ని మాటల్లో తేడాలు రావడం, వారు మిమ్మల్ని మాటలు అనడం అటువంటివి ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. మీతోని ఎంతో సేవ చేయించుకుంటారు మరియు మాటలు పడడం జరుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి. ఎన్నో విషయాల లోపల మీరు మంచి చాకచక్యంతో పనిచేసినా కూడా కొన్ని మాటలు పడేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరిగేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని ఆటంకాలు ఏర్పడేటట్టుగా ఉంటుంది. ప్రమోషన్స్ లాంటివి లేదా చేసేటువంటి ఉద్యోగంలో కొంత మార్పులు చేర్పులు జరిగేటట్టుగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా కొంత మీకు పేరు రావడం లేదు అనేటువంటిది ఎక్కువ విచారంగాతో ఉంటారు. కాకపోతే మీరు ఆశించినట్టుగా ధనాదాయం మాత్రం మీ చేతికి అందుతుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా దాని సమయానుకూలంగా చేతికి అందుతుంది. బుధుడు ద్వితీయ స్థానం ధనస్థానంలో ఉన్నాడు. తర్వాత శుక్రుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. కనుక మీకు కొంత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చివరికి కొంత మీకు మీ ఫేవర్గా మీకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలించేటట్టుగా ఉంటుంది. కుజుడు 3వ స్థానం ఉన్నాడు. స్థిరాస్తుల రంగం వారికి కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రాశివారు మీ ఇష్టదైవాన్ని పాటించండి, పూజించండి లేదా ఇష్టదైవానికి సంబంధించినటువంటి ప్రార్థన పారాయణాలు చేయండి. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశివారికి ఈ వారం ధనాదాయం పెరుగుతుంది. మీరు ఆశించినట్టుగా మంచి ట్రాన్స్ఫర్సు లేదా స్థల మార్పిడి మీ అనుకూలంగా జరిగేటట్టుగా కనబడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. కొంత విలాసాలకు లేదా శుభకార్యాలోచనల లోపల ఎక్కువగా ఖర్చు పెట్టేటట్టుగా కనబడుతున్నది. తర్వాత మీ భార్యాభర్తల అంటే మీ కుటుంబంలో కొంత చికాకులు అనుకోండి, కొంత అభిప్రాయాల్లో మాటల్లో తేడా వచ్చేటట్టుగా కనబడుతున్నది. దాని కొరకు మీరు కొంత ప్రయత్నం చేయాలి మంచి సాంగత్యం కొరకు. కాకపోతే మంచి మీరు ఆశించినట్టుగా భూ సంబంధమైనటువంటి విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో లాభసాటిగా ఉంటుంది. మీరు ఆగిపోయినటువంటి డబ్బులు, ఆగిపోయినటువంటి ఏమన్నా కేసులు అటువంటివి కూడా పరిష్కార దిశగా ఈ వారం కనబడుతున్నది. వీసా లాంటి కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు, ఉద్యోగులకు లాభసాటిగా ఉంటుంది. అవివాహితులకు శుభవార్తలు వింటారు. సంతానాన్ని ఎదురు చూసేవారి కొరకు కూడా శుభవార్తలు వింటారు. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని చెప్పి చెప్పడమైనది. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత చికాగ్గా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. వృత్తిలో ఇంత నైపుణ్యాన్ని ప్రదర్శించినా కూడా పనులు పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. పై అధికారులు లేదా యాజమాన్యం వారు కొంత ఒత్తిడి మీ మీద తెచ్చేటట్టుగా ఉంటుంది. ఖర్చులు మీరు ఆశించినట్టుగా కాకుండా కొంత మితిమీరిన ఖర్చులు అవుతాయి.
మీ రక్త సంబంధీకులతోని, అంటే మీ పేరెంట్స్ అనుకోండి, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వారితోని కొంత మాటల్లో తేడా, లేదా మీరు ఎంత చేసినా కూడా కొంత మాటలు పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీ సేవలను పొందుతారు, మాటలకు కొంత పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. ఎక్కడనో పెండింగ్ పడుతుంది పనులు. ఇంత చేసినా ముందుకు వెళ్ళక కొంత సతమతంగా ఉంటుంది. కాకపోతే రిజల్ట్ మాత్రం మీ ఫేవర్లో ఉంటుంది. డబ్బులకు కొదువ ఉండదు. కాకపోతే చిన్న చిన్న చికాకులు మాత్రం ఎదుర్కోక తప్పదు ఈ వారం. కనుక మీరు ఆంజనేయ స్వామి లేదా శివార్చన కొరకు తప్పకుండా చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా పనులని నిర్వర్తించుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నది సక్సెస్ కావడం అనేటువంటిది చెప్పదగినటువంటి విషయం. మీకు రవి బుధులు ఏకాదశ స్థానంలో ఉన్నారు కనుక మీకు ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ప్రమోషన్స్ లాభిస్తాయి. అలానే క్యాష్ రివార్డులు అవార్డులు మీరు పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. దైనందిన జీవితంలో చాలా చక్కగా అన్ని పనులను నెరవేర్చుకుంటారు. సమయానుకూలంగా భోజనం, సమయానుకూలంగా అన్ని పనులన్నీ చాలా చక్కగా చేసుకుంటారు. మీ పిల్లలు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొన్ని ఖర్చులు మాత్రం అధికమవుతాయి. ఆ ఖర్చులు కూడా శుభకార్యాలోచనలకు, తర్వాత దైవిక సంబంధమైనటువంటి పూజాధికారులలో ఎక్కువగా ఖర్చు పెట్టేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అనాథలకు లాభం చేయడము, లేదా దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు అనాలోచితంగా మీరు ఖర్చు పెడతారు. ఈ రకమైనటువంటి ఖర్చులు అధికమవుతాయి. అయినప్పటికీ కూడా చాలా సంతోషంగా మీరు ముందుకు వెళ్తుంటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయి. అవివాహితులకు మంచి వివాహ యోగ్యత ఏర్పడుతుంది. వీసా లాంటివి కొరకు ప్రయత్నం చేసేవారికి సుగమంగా వస్తాయి. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ఈ వారమంతా కొంత శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. మీ రక్త సంబంధికులతోని లేదా మీ బంధువర్గం వారితోని మీ చేత పని చేయించుకొని కొన్ని మాటలు పడేటట్టుగా కనబడుతున్నది ఈ వారం. కొన్ని విషయాల లోపల మీరు ఎంతో సహకరించినా కూడా ఆ సహకారాన్ని పొంది కూడా ఏమి చేయలేనట్టుగా కొంత మాటలు జారడం, అటువంటి మిమ్మల్ని మనసు బాధాకరంగా ఉండేటట్టుగా కనబడుతున్నది. కుజుడు మాత్రం 11వ స్థానం ఏకాదశ స్థానంలో ఉండడం వలన మీకు స్థిరాస్తుల యోగం కొరకు మీరు ఆలోచనలు కొంచెం ముందుకు సాగుతాయి. స్థిరాస్తులు లేదా కొంచెం విలువగల వస్తువులు, బంగారం అనుకోండి, విలువగల వస్తువులను కొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీ ప్లాన్లను, కొంత ప్రణాళికను కొంత మార్గంలో వస్తాయని చెప్పవచ్చు. శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు కనుక కొంత భాగ్యాన్ని ఇస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. కాకపోతే ఒక బంధువులతోని ఆ విచారం తప్ప మిగతా అన్ని విషయాల లోపల కొంతమేరకు లాభసాటిగా కనబడుతున్నది. కొంతమేరకు ఇంట్లో మీ కుటుంబం వారికి వైద్య సేవలు, చిన్న చిన్న వైద్య సేవల కొరకు కొంత ఖర్చు పెట్టేటట్టుగా కనబడుతున్నది. రవి దశమ స్థానం అంటే ఉద్యోగ పర్వంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మెలకువలు నేర్చుకుంటారు. మీ చేసేటువంటి పనులలో కొంత మీ చేతి పనులను గుర్తిస్తారు. మీ చేసేటువంటి క్రియలను గుర్తిస్తారు యాజమాన్యం. కొంతమేరకు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అవార్డు కానీ లేదా క్యాష్ రివార్డు వచ్చినట్టుగా కనబడుతున్నాయి. కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలే ఉంటాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, భవానీ సంబంధించినటువంటి ఏమైనా నామాలు ప్రార్థన చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి వారం వీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. వృత్తిలో మంచి పేరును ఘటిస్తారు. స్థిరాస్తుల యోగం కొరకు మీరు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం ఏం విఫలం కాదు. ధనాదాయం పెరుగుతుంది. ఆదాయం 2 రకాలైనటువంటి లాభసాటిగా ఈ వారం కనబడుతున్నది. మీ పిల్లలు మంచి
పేరును కీర్తిని తెచ్చిపెడతారు. అట్లానే గురువు సప్తమ స్థానంలో ఉండడం వలన ఉద్యోగ అభివృద్ధి చెందుతుంది, ప్రమోషన్స్ లాభిస్తాయి. దైవిక సంబంధమైనటువంటి దేవాలయాలకు అనుకోండి, తీర్థయాత్రలు అనుకోండి, అవన్నీ చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. పూజలలో నిమగ్నమైపోతారు. శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక స్థిరాస్తుల లాభం లేదా విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. సుఖమైనటువంటి భోజనము సుఖంగా ఈ వారం ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు మంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు మంచి పర్వం అంటే మంచి టైం అని చెప్పవచ్చు. వారు చేసేటువంటి పనులలో మంచి పనితనాన్ని చూపించి కీర్తిని సంపాదించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. తోటి ఉద్యోగులు కూడా సహకరిస్తారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు ఈ రాశి వారికి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం కొంతమేరకు అన్ని విషయాల లోపల లాభసాటిగా ఉంటున్నప్పటికీ కూడా వీరి తోటి ఉద్యోగులు కొంతమేరకు వీరికి సహకరించకపోవడమో లేదా వీరి మీద కొంత మాటలు పక్కకు జరిగి మాట్లాడడమో అనేటువంటిది జరుగుతుంది. ఒక స్త్రీ మూలకంగా కూడా కొంత మాటలు పడేటట్టుగా కనబడుతున్నది. వీరు చేసేటువంటి పనుల లోపల మంచి చేతి పనితనాన్ని చూపించి పై అధికారుల మెప్పు పొందుతారు, ప్రజాదరణ పొందుతారు, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు, దైవానుకూల్యత ఉంటుంది. కొంతమేరకు వీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ఒక ఉద్యోగ పర్వంలో కొంత ఇబ్బందికి తప్ప మిగతా అన్ని విషయాలు లాభసాటిగా ఉంటుంది. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు మీరు స్వయంగా. కాకపోతే తోటి ఉద్యోగులతోని కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని ఈ వారం మాత్రం ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. అలానే మీకు క్యాష్ అవార్డు కానీ లేదా ఒక గుర్తింపు గౌరవం అనేటువంటిది ఒక చోట జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. ఈ వారం మీరు ఆశించకుండానే ఒక గౌరవ మర్యాదలు, ఒక అతిథి సత్కారం అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. మీ ఇంట్లో కుటుంబంలో కొంత శుభకార్యాలోచనలు జరుపుతారు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. జామీన్లు కానీ మధ్యవర్తిత్వం కానీ వెళ్ళకండి. వ్యవసాయ ఉత్పత్తులు లాభసాటిగా ఉంటాయి. వ్యవసాయ భూములు కొనుగోలు విషయం లోపల కొంత ఆలోచనలో మీరు పడుతుంటారు. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి చెప్పవచ్చు. కనుక మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని మీకు ఏ దేవుడు ఇష్టంగా నచ్చుతాడో ఆ దేవుని ప్రార్థన పూజ ఎక్కువ చేయండి. కొంత మేరకు సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంతమేరకు మీరు ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా అన్నీ జరుగుతాయి. కొంతమేరకు మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చి పెడతారు, లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. విదేశ పర్యటనలు లాభిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. గురువు పంచమ స్థానంలో ఉన్నాడు కనుక మీకు అన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయమే. అయినప్పటికీ కూడా ఏలినాడు శని ఉండడం చేత కొంతమేరకు ఇబ్బందులు కలిగినా కూడా మీ కుంభరాశికి శని అధిపతి కనుక అన్ని వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా లేట్ అయినా కూడా మీ ఫేవర్లో రిజల్ట్ వచ్చేటట్టుగా కనబడుతుంది. గురువు పంచమ స్థానంలో ఉండడం వలన మీ కార్యానుకూలత అన్ని విషయాలలో లాభసాటిగా ఉండేటట్టుగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ పిల్లలకు మంచి స్థానాన్ని అంటే వారికి అకామిడేట్ చేస్తారు. ఎక్కువగా ఖర్చులు అధికమైనా కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు మీ భార్యాభర్తలతో అనుకోండి, మీ కుటుంబంలో అనుకోండి, చిన్న చిన్న మాటల్లో అభిప్రాయాల్లో భేదాలు వచ్చినప్పటికి కూడా అవన్నీ సమసిపోతాయి. దాన్ని మీరు అధిగమిస్తారు. అవన్నీ కలుపుగోలుతనంగాతోని మీరు వాటిని అధిగమించేటట్టుగా వ్యవహారాలు మీరు మలుచుకుంటారు. అట్లానే ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. సమయానుకూలంగా భోజనం, సమయానుకూలంగా మీ పనులన్నీ చాలా చక్కగా నెరవేర్చుకునేటట్టుగా ముందుకు వెళ్తుంటారు. కొంతమేరకు ఖర్చులు అధికమైనా కూడా సమయానుకూలమైనటువంటి డబ్బులు చేతికి అందడం ఈ వారం ప్రత్యేకత. అలానే మీ తల్లిదండ్రులు అనుకోండి, మీ తల్లి తరపు బంధువులలో ఎక్కడో కొంత చెడు వార్తలు వినేటట్టుగా కనబడుతుంది. కనుక మీరు
కొంచెం భగవంతుని ఆరాధించండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశికి వారికి ఈ వారం రవి బుధులు, బుధ ఆదిత్య యోగం షష్టమ స్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా పంచమ స్థానం. ఈ 3 గ్రహాలు మరియు కేతువు, ఈ 4 గ్రహాల లాభసాటిగా ఉంటుంది కనుక కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు ఆశించినటువంటి ట్రాన్స్ఫర్సు, స్థల మార్పిడి జరిగేటట్టుగా కనబడుతున్నది. ఉద్యోగ పర్వంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా కొంత చివరికి లాభసాటిగా ఉంటుంది. కొంత ఉద్యోగంలో మార్పు లేదా మీరే విడిచిపెట్టి ఇంకొకటి ప్రయత్నం చేయడమో అటువంటిది చేస్తుంటారు. కొంత మేరకు కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. వీసా కొరకు ప్రయత్నించేసేప్పుడు కొంత ఇబ్బందులు కలిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఉద్యోగం ఇప్పుడే చేసేటువంటి ఉద్యోగాన్ని మీరు దాన్నే నడిపిస్తే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని వేరే కొత్త ఉద్యోగాన్వేషణలో మీరు చేస్తా అనేటువంటి సంకల్పం విరమించుకుంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. అనవసరమైనటువంటి ఖర్చులు మీద పడతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు మీకు కానీ మీ ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కొంత ధన వ్యయం అనేటువంటిది ఖర్చు అయ్యేటట్టుగా కనబడుతున్నది. ఉదరంకు కడుపుకు సంబంధించిన బాధ లేదా శిరోబాధ, తల నొప్పి అటువంటి చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. అన్ని వ్యవహారాలలో కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. మీకు ఏలినాటి శని ప్రభావం కొంత మేరకు ఎక్కువగా కనబడుతుంది కనుక మీరు చేసేటువంటి పనులలో కొంత ఆటంకాలు ఏర్పడతాయి. ఎక్కువగా విచారాలకు గురి అవుతారు కనుక మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా మీకు చేయబుద్ధి కాకున్నా కూడా తప్పకుండా దానికి తిరగబడి మీరు భగవంతుని ఆరాధన చేస్తే తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొంత సత్ఫలితాలను పెంపొందించుకునేటట్టుగా ఉంటుందని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. స్వస్తి.